పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. 23 మంది నిందితులు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ సమన్లు జారీ చేయడంతో అల్లు అర్జున్ మినహా మిగతా నిందితులందరూ వ్యక్తిగతంగా హాజరయ్యారు. అల్లు అర్జున్ మాత్రం వర్చువల్గా విచారణకు అటెండ్ అయ్యారు. తదుపరి విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది కోర్టు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు. 2024 డిసెంబర్ 4న సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో నిర్వహించారు. ఆ రోజు బెనిఫిట్ షోకి అల్లు అర్జున్తో పాటు మిగతా నటీనటులు వస్తున్నారు అన్న సమాచారం తెలియడంతో సంధ్యా థియేటర్ వద్దకు విపరీతమైన ప్రేక్షకులు, అల్లు అర్జున్ అభిమానులు చేరుకున్నారు. సంధ్యా థియేటర్ వద్దకు చేరుకున్న అల్లు అర్జున్ థియేటర్ గేటు బయట తన కారులో నుంచి అభిమానులకు అభివాదం చేసేందుకు బయటికి వచ్చారు. ఈ క్రమంలో ఒక్కసారిగా అల్లు అర్జున్ను చూసేందుకు అభిమానులు కారు దగ్గరికి దూసుకొచ్చారు. ఈ క్రమంలో అభిమానులను అదుపు చేయడం కష్టంగా మారింది. ఒక్కసారిగా అభిమానులు ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజకు తీవ్ర గాయాలయ్యాయి. తొక్కిసలాట ఘటన రాష్ట్రంలో పెను సంచలనమే రేపింది. మొత్తం 19 మందిపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో A1 నుండి A10 వరకు సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్తో పాటు మేనేజర్ ఉన్నారు. మిగిలిన నిందితుల్లో అల్లు అర్జున్తో పాటు అతని వ్యక్తిగత సిబ్బందిపై కేసులు ఫైల్ అయ్యాయి. కాగా అల్లు అర్జున్ను A11గా చేర్చిన చిక్కడపల్లి పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించిన మరుసటి రోజు హైకోర్టు నుంచి బెయిల్ పొంది విడుదలయ్యారు. తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. దర్యాప్తులో భాగంగా 19 మంది నిందితులను 23కు చేర్చారు. కాగా కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ నిందితులందరికీ నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. అల్లు అర్జున్ మినహా నిందితులందరూ కోర్టు విచారణకు హాజరయ్యారు. కాగా ముంబైలో ఉన్నందున వ్యక్తిగతంగా విచారణకు రాలేకపోతున్నట్లుగా అల్లు అర్జున్ వ్యక్తిగత మినహాయింపును కోరారు. కోర్టుకు హాజరైతే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటుగా ఇతర పేషీలకు వచ్చేవారికి ఇబ్బందిగా మారుతుందని కోర్టు దృష్టికి అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు తీసుకెళ్లారు. నెక్స్ట్ జూలై 6 రోజు వాయిదా పడిందండి. ఆ రోజు వర్చువల్ ఉంటుందా లేదా అనేది డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్. ఈరోజు డిస్పెన్స్ చేశారు కానీ ఆల్రెడీ అది పెండింగ్లో ఉంది. మేబీ వర్చువల్ అవ్వే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఇట్స్ ప్యూర్లీ డిసైడెడ్ బై ది ఆనరబుల్ మ్యాజిస్ట్రేట్. 23 మంది వస్తేనే కమిటల్ బాండ్ అనేది కమిట్ అవుతుంది మ్యాజిస్ట్రేట్ దగ్గర. మ్యాజిస్ట్రేట్ దగ్గర కమిట్ అయిన తర్వాతనే తదుపరి ఎస్సీకి అది రిజిస్టర్ అవుతుంది. దాని తర్వాత సెషన్స్ కోర్టులో ట్రయల్కి. కమిటల్ బాండ్ అనేది ట్రయల్ కోసమే. ఏదైతే ముందు బెయిల్ తీసుకున్నారో అది ఫాలోయింగ్ దట్ ఆ కండిషన్స్ని కంప్లై చేస్తూ ఎవరైతే సమ్మన్స్ రిసీవ్ తీసుకున్నారో వాళ్ళు 23 మంది వాళ్ళు కంప్లై చేస్తూ ఈ మ్యాజిస్ట్రేట్ దగ్గర కమిట్ అయిన తర్వాతనే అది కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి అది సెషన్స్ కోర్టు వెళ్తుంది. దేర్ ఫోర్ ట్రయల్ విల్ బి కండక్టెడ్. అది వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు. కోర్టు ఒప్పుకోవడంతో వర్చువల్గా విచారణకు అటెండ్ అయ్యారు అల్లు అర్జున్. తదుపరి విచారణను జూలై 6కు వాయిదా వేసింది కోర్టు.